మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా నిత్యకృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మీకు మీ కుటుంబాలకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృపను బట్టి మరొక ఉదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించి దైవ వర్తమానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న వాక్యమునకు శ్రద్ధా భక్తితో ప్రభు మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 36వ కీర్తన 10వ వచనం. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. ఇక్కడ గమనించినట్లయితే ఎవరైతే ప్రభువుని ఎరుగుతారో నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపయు యథార్థము కలిగిన నీతి ఎడతెగక నిలుపును. ముందు మనము దేవుడు ఎవరు అనేది మనం ఎరగాలి. ఆయన మన పట్ల ఏం చేస్తారు అని మనం ఎరగాలి. ఆయన మన మనవులన్నీ ఆలకిస్తున్నాడా లేదా అని మనం ఎరగాలి. ఆయన దృష్టికి మనము యథార్థముగా నడుచుకుంటున్నామా లేదా అని మనం ఎరిగినట్లయితే నీతి ఎడతెగక నిలిపినట్లుగా వాక్యం ఇక్కడ చెబుతున్న మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం ఇక్కడ నీతో సత్యమును బోధిస్తూ, దేవుడు కృప యథార్థత, ఆయన యథార్థ హృదయముల ఎడల నీతిని ఎడతెగక నిలుపువాడు. ఈరోజు నీ హృదయము యథార్థముగా ఉన్నదా? దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్నదా? ప్రభు ఈరోజు వాక్యముతో నీతో మాట్లాడుతున్న మాట అది. కీర్తనలో 64వ కీర్తన 10వ వచనాన్ని చదువుతాం. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించును, ఆయన చరణు జోసెదరు, యథార్థ హృదయులందరూ అతిశయించుదరు. ఇక్కడ మీరు గమనించాలి, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషిస్తారు, యథార్థ హృదయములో ఆయన్ను బట్టి అతిశయించదరని రాయబడింది. కొందరు అతిశయపడుతుంటారు. దేనికి అతిశయం? నేను ఒక ఇల్లు కట్టుకున్నాను, ఇంటిని బట్టి అతిశయం, బంగారాన్ని బట్టి అతిశయం, పేరు గొప్పతనంను బట్టి అతిశయం, లేకపోతే ఇంకేదో ఈ లోక సంబంధమా. ఖచ్చితంగా వాక్యం ఇక్కడ చెప్తున్న మాట ఏమై ఉన్నదంటే, నీతిమంతులు యెహోవాను బట్టే సంతోషించాలి. నువ్వు నిజముగా యథార్థముగా ఉన్నటువంటి అనుభవం కలిగినప్పుడు అతిశయించువాడు ఈ లోక సంబంధమైన దేనిని బట్టి కాదు, కానీ దేవునిని బట్టే నువ్వు అతిశయించాలి. అది యథార్థమైన హృదయము గల వారి ఎడల ఆ అతిశయం ఉంటుంది. వాటిని చూసి ఈరోజు దేన్ని చూసి అతిశయపడుతున్నాం? కొందరు మనం చూస్తే నా పిల్లలు అంటారు, కానీ ఆ పిల్లలతోనే వాళ్ళ దుఃఖము, వాళ్ళ యొక్క ఇంకా చెప్పాలంటే వాళ్ళ పరిస్థితులన్నీ వెళ్ళబుచ్చిన వారు కూడా ఉన్నారు. నా ధనము అని చెప్పి ఆ ధనములో ఏది కొంచెము కూడా తీసుకొని వెళ్ళలేదు. ఉన్నది ఉన్నట్లుగా విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన వారు కూడా లేకపోలేదు. ఇంకా నా పేరు, నా గొప్పతనం అని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి గొప్పలుగానే మిగిలిన, కానీ ఆ మనుషుడు కనుమరుగైపోయాడు. ఈరోజు మనము అతిశయించువాడు యథార్థ హృదయముతో దేవుని యందే అతిశయించాలి. ఆయన యందే మనము సంతోషించి చరణ జోసెద వారి వలె యథార్థ హృదయముగా దేవుని యందు మనం అతిశయపడాలి. చూద్దాం, ఇంకొక మాటను మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథములో 7వ కీర్తన 10వ వచనములో, 7వ అధ్యాయము 10వ వచనములో, దుష్టులు చెడుతనమును మాన్పుము, నీతి కలిగిన వారు స్థిరపరచి యథార్థ హృదయులను రక్షించి దేవుడు నా కేడమై ఉన్నారని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. ఇక్కడ చెప్తున్నటువంటి విషయంలో దుష్టులు చెడుతనమును మాన్పి నీతి కలిగిన వారు స్థిరమైనటువంటిది స్థిరపరచబడి యథార్థ హృదయాలను రక్షించు దేవుడు. ఇక్కడ మీరు గమనించాలి, ఎవరిని రక్షిస్తున్నాడు? ఆయన యథార్థమైన హృదయము గల వారిని రక్షిస్తున్నాడు. ఆయన రక్షించినటువంటి అనుభవం చూడండి. దుష్టులు తన దుష్టత్వమును పెట్టుకొని, చెడుతనం పెట్టుకొని, బలహీనతలు పెట్టుకొని, లోపమును పెట్టుకొని, వ్యతిరేకతలు పెట్టుకొని
నానా విధమైనటువంటి పరిస్థితుల్లో కాదు. కానీ ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటలు మీరు గమనించాలి. ఇదిగో, ఎవరైతే స్థిరమైన మనస్సు కలిగి యథార్థమైన హృదయం కలిగి ఉంటే దేవుడు వారిని రక్షిస్తున్నాడని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. కీర్తన గ్రంథంలోని 101 కీర్తన 1 వచనం, నేను కృపను గురించి న్యాయమును గురించి పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను, నిన్నే కీర్తించెదను. ఇక్కడ కూడా చూడండి ఏమంటున్నారు, నేను కృపను గురించి న్యాయమును గురించే పాడేదను, నిన్నే కీర్తిస్తున్నాను. దేవా, నిన్నే కీర్తిస్తున్నాను. యథార్థ హృదయం, భక్తి కలిగిన హృదయం, ఏ పక్షపాతము లేకుండా, ఏ ధనాపేక్ష లేకుండా, ఏ లోక సంబంధమైనటువంటి అపేక్షలు లేకుండా, పరిపూర్ణమైనటువంటి దేవుని సన్నిధిలో ఏ లాభసాభాలకు చూడకుండా యథార్థ హృదయముతో ఆయన్ని కీర్తించి, ఆయన నన్ను పిలిచాడు, నేను ఆయనకి దాసుడుగా ఉండాలి, ఆయన యందు నేను భయభక్తులతో నేను నడుచుకున్నప్పుడు నా జీవం ఆయన దగ్గర ఉంది, నా జీతం ఆయన దగ్గర ఉంది, ఆయనలో నేను పొందుకోవాలనే ఆ యథార్థతలో ఉండాలి. ఎందుకంటే 119వ కీర్తనలో 7వ వచనం కూడా ఉంటుంది, నీతి కలిగి నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. సరే, నీతి కలిగి నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థముతో నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇంకంతకు మించినటువంటి గొప్పతనం ఇంకేముందండి? వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు, అంత గొప్పగా దేవుడు వారిని ఆశీర్వదించి, అంత గొప్పగా వారిని దీవించి, అంత గొప్పగా వారిని కృపలో స్థిరపరచబడి, వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాట, యథార్థముగా ప్రభు ఆయన కృపలో నడిపిస్తున్నటువంటి దేవుడు కదా. ఈరోజు మనం ఆయన సన్నిధిలో ఆయనతో మనం నేర్చుకోవాల్సినవి చాలా 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 ఎన్నో ఉన్నాయి. ఆయనతో మనం నడవాలి, ఆయనతో మనం నిలవాలి, ఆయనతో మనం ఫలించాలి. అప్పుడే మనం అభివృద్ధి పొందుతాం ఆయనలో ఉంటేనే. ఇక్కడ అదే చెప్తున్నమాట. ఎందుకంటే మీరు గమనించాలి, మత్తయి సువార్తలో 15వ అధ్యాయం 9వ వచనంలో అంటారు, అక్కడ మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధన చేయుచున్నారు అని యెషయా మిమ్మల్ని గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. సరే, మనుషులు కల్పించుకునే పద్ధతులు చొప్పున ఈరోజు ఆయన్ని ఆరాధన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కొన్ని దైవోపదేశములని చెప్పుకొనొచ్చు. వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, దేవునికి మనము లోబడి, దేవుని యందు మనం యథార్థముగా ఉండి నువ్వు ఆరాధన చేయి. నీ హృదయం యథార్థతగా ఉంచు. ఏం పర్వాలేదులే, నాకెవరు చెప్పేవాడు లేరులే, మమ్మల్ని ఎవరు పట్టించుకునేవారు లేరులే, మేము చెప్పిందే యాదవాకు, మేము చేసేదే కరెక్ట్ అని ఎవరికి వాళ్ళు సరిపెట్టుకునేది కాదండి. సమస్తము చూస్తున్నాడు ఆయన. ఆయన సన్నిధిలో మనము యథార్థ హృదయములు కలిగి ఆయన యందు మనం భయభక్తులతో మనం నడుచుకోవలసిన సమయం. ఎందుకో తెలుసా? ఇదే సొలొమోను, నీ అంత జ్ఞానము కలిగిన వాడు లేడు సొలొమోనా అని సొలొమోనుతో చెప్పాడు. కానీ అదే సొలొమోను గురించి ప్రభు ఎంతగా అతని వైపు చూస్తూ ఈ మాటలు మీరు చూడొచ్చు. రాజుల మొదటి గ్రంథములో 11వ అధ్యాయము 6వ వచనములు చూస్తే, ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయినటువంటి దావీదుని అనుసరించినట్లుగా యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించలేకపోయాడు. ఈయన తెలివి లేనోడా? పోని ఈయన తెలివితేటలు, ఈయన జ్ఞానమంతా కూడా శరీర సంబంధముగా పెట్టేశాడు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు. హృదయం శుద్ధి లేదు, పరిశుద్ధత లేదు, పరిపూర్ణత లేదు. తన తండ్రి అయినటువంటి దావీదు అనుసరించాడు, కానీ ఈ సొలొమోను మాత్రం యథార్థతతో యెహోవాను అనుసరించలేకపోయాడు. కారణం ఏంటంటే
లోకములో నాకు అన్నీ ఉన్నాయిలే, జరిగిపోతుందిలే అనుకున్నాడు. పిల్లరా, వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, దేవుని దృష్టిలో ఎవరిని తోసివేయడాను, అందరూ సమానులే. జాగ్రత్తగా హృదయము దగ్గర పెట్టుకొని, మనసును దగ్గర పెట్టుకొని, భక్తి చేసే విషయంలో జాగ్రత్తగా కాపాడుకొని మనం నడుచుకోగలిగితే ఆయన నీ మీద కనికరం చూపిస్తాడు, నీ ప్రార్థన వింటాడు. ఆయన కృప నీ మీద ఎప్పుడూ నిలిచి ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించింది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఇదిగోనైనా యథార్థత అనేది మాకు నేర్పించారు. భక్తిలో యథార్థత, నడవడిలో యథార్థత, మనసులో యథార్థత, ఇదిగోనైనా పలు విధములుగా మీ వాక్యముతో చెప్పారు. మనుషులు కల్పించిన కల్పన కథల వైపు దృష్టి పెట్టక నువ్వు చేసేది యథార్థముగా చేయమని హెచ్చరిక చేశారు ప్రభువా. సొలొమోను జ్ఞానము కలిగిన వాడే. ఆయన జ్ఞానమంతా లోక సంబంధముగా ఉపయోగించినట్లుగా దేవుడికి యథార్థంగా నడుచుకోవటానికి ఎక్కడ కూడా అతను ఇష్టపడలేదని ఈ వాక్యం హెచ్చరిక చేస్తుంది. అటువంటి స్థితి ఎవరిలో ఉన్నదో ఇక మీదట యథార్థముగా, భయభక్తులుగా, పరిపూర్ణులుగా మీ సన్నిధిలో, సంఘములో, సహవాసములో చక్కగా నడుచుకునేటువంటి కృపలో స్థిరపరచమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో, మీ గుడారములో, మీ సముఖములో నిలిచేటువంటి భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.